వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుపడుతూనే ఉన్నారు. అయినా అభిమానులు ప్రజలు వైఎస్ జగన్ను చూడటానికి కలవటానికి పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయటం లేదు. విశాఖలో వైఎస్ జగన్ను చూడటానికి వస్తూ ఉన్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామం నుంచి మెడికల్ కాలేజీ దగ్గరకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ జగనన్నను చూడటానికి వెళ్తామంటున్నారు మహిళలు. వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్ చేరుకుంటారు. వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ప్రజలు పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ ను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆయన అడిగి తెలుసుకుందాం. యుగంధర్, ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? చాలా చోట్ల ఆంక్షలు ఉన్నా సరే దాన్ని తోసిరాజని అభిమాన నేతను చూస్తామంటూ పెద్ద ఎత్తున అక్కడికి సామాన్యులు కదిలి రావటాన్ని చూస్తూ ఉన్నాం. మీరున్న ప్లేస్ లో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? అనుశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాది మంది తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా కూడాను మనం ఇందాక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తాం. ఎప్పుడు కూడా విశాఖ ఎయిర్పోర్ట్కి ఇంత వేల మంది తరలి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు తెలియలేదు ఇప్పటి వరకు కూడాను. కానీ ఈ రోజున ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ అయిన వెంటనే తమ నేతను చూడాలని చెప్పి అంత పెద్ద ఎత్తున తరలి రావడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి జోష్కి మనకు అర్థం పడుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఆయన అనకాపల్లి చేరుకోబోతున్నారు. మనం ఇప్పుడు అనకాపల్లి కొత్తూరు జంక్షన్లో ఉన్నాం. కొత్తూరు జంక్షన్లో చూసినట్టయితే క్రౌడ్ ఎంతమంది ఉన్నారో మనం వీడియోలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్, అదేవిధంగా ప్రసాద్, వీళ్ళంతా కూడాను బూడి ప్రసాద్, వీళ్ళంతా కూడాను ఆయనకి బొడ్డే ప్రసాద్, వీళ్ళంతా కూడాను ఆయనకి ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడాను ఉదయం 10:30 గంటలకే ఈ శ్రేణులన్నీ కూడాను ఇక్కడ కొత్తూరు జంక్షన్కి వచ్చాయి. అయితే కొత్తూరు దగ్గరికి ఈ శ్రేణులు రావడానికి కూడాను పోలీసులు చాలా ఆంక్షలు విధించారు. గ్రామాల్లోనైతే చాలా చిన్న చిన్న ఊర్లలోనైతే మీకు వైఎస్ జగన్ కార్యక్రమానికి వెళ్ళటానికి ఎటువంటి అనుమతులు లేవు. ఆ కార్యక్రమమే అనుమతులు లేని కార్యక్రమం కాబట్టి జనం ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు చెక్ పోస్టులు పెట్టి మరీ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడాను పోలీసుల ఆంక్షలను ఏమాత్రం కూడాను పట్టించుకోకుండా జనం రోడ్డెక్కి తమ అభిమాన నేతను చూసుకోవటానికి వీళ్ళంతా కూడా వచ్చినటువంటి జనసందోహం మనం ఇప్పుడు కొత్తూరు జంక్షన్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటిది వీళ్ళకి నర్సీపట్నం మెడికల్ కాలేజీ అంశం ఒకటి, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంశం ఒకటి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 90 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అంటే 4,000 టన్నులు రోజుకి షుగర్ క్రషింగ్ జరగడానికి వీలుగా షుగర్ ఫ్యాక్టరీని రెనోవేట్ చేశారు. కానీ ఆ తర్వాత అయితే మాత్రం ప్రభుత్వం అట్లాగా ఏమాత్రం కూడా నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డెక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం కూడా ఇవ్వనున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడాను దాదాపు చోడవరం కానీ, మాడుగులు కానీ, అనకాపల్లి కానీ ఈ ప్రాంతం అంతా కూడాను రైతులంతా దాదాపు ఒక 40,000 కుటుంబాలు చెరుకు పంట మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే అనకాపల్లి బెల్లం మార్కెట్ గురించి ప్రపంచం అంతా తెలుసు. అనకాపల్లి బెల్లం అంటేనే దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంటే చెరుకు ఎంత పండిస్తారు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా అంతా కూడా ఇక్కడ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకునిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి తరతరాలుగా దాదాపు కొన్ని 100 సంవత్సరాలుగా చెరుకు పంట మీద మాత్రమే వీళ్ళ జీవనాధారం ఉంటుంది. ఈ పంటకు ఈ భూములు కూడా ఇక్కడ చెరుకుకు సంబంధించి అనుకూలమైనటువంటి సాయిల్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భూమి స్వభావం కూడా చెరుకు తీదాన్ని ఇస్తుంది. చెరుకు పంటకి గ్రోత్కి కావాల్సినటువంటి ఇది కూడా ఉంటుంది. అయితే అట్లాంటి పరిస్థితి అయితే మాత్రం నేపథ్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం వీళ్ళకి చెరుకు పంటని పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకుంటుంది. చెరుకు పంట నుంచి వీళ్ళని దూరం చేయాలనుకుంటుంది. అదేవిధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మూసేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇక్కడ పనిచేసిన హామీ ఇచ్చినటువంటి ఎంపీ సీఎం రమేష్
రమేష్ కానీ, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాం, షుగర్ ఫ్యాక్టరీని మరలా మోడర్నైజేషన్ చేస్తాము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి షుగర్ని మరింత క్వాలిటీ షుగర్ వచ్చేందుకు ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా షుగర్ని తయారు చేసే విధంగా మేము సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు చూసినట్టయితే షుగర్కి అట్లాంటి సహాయం కాదు కదా, పూర్తిగా ఎత్తేస్తామని చెప్పడం అనేటువంటిది వీళ్ళ ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కూడాను వీళ్ళందరికీ కూడాను ఎరువులు కనీసం యూరియా ఇవ్వకపోవడం, డిఏపి ఇవ్వకపోవడం, ఖరీఫ్ సీజన్కి కావాల్సిన వరి పంటకు కావాల్సిన విత్తనాలు సక్రమంగా ఇవ్వకపోవడం, రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఇవన్నీ కూడా రైతుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అందువలన వీళ్ళంతా కూడాను పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ తాలూకు బాధలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల ఎంతో దాదాపు అవుతుంది. అనుశ్రీ, ఇక్కడ మనం చూస్తున్నాము ఈ రోజున అయితే కొత్తూరు జంక్షన్ అంతా కూడా జనసంద్రంతో నిండిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా కూడా ఒకటే ఫైర్. ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి సమావేశానికి ఏ విధమైనటువంటి అనుమతులు లేవు కాబట్టి మీరెవరు కూడాను మీటింగ్కి వెళ్ళవద్దు అని చెప్తోంది. అయినప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను ఇన్నాళ్ళు కష్టాలు పడ్డాం, ఒక సంక్షేమ పథకం అందకపోయినటువంటి పరిస్థితి, ఒక యూరియా అందనటువంటి పరిస్థితి, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా తమ గోడు చెప్పుకోవడానికి ఆనాటి వైఎస్ జగన్ తాలూకా పాలనలో ఎట్లా ఉండేది, దానికి ఇప్పుడు పాలనలోని ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం, ఇవన్నీ కూడాను వీళ్ళు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వైపు మరలా వచ్చి ఆయన్ని ఆహ్వానించడానికి ఇక్కడ మనం దోహదపడుతున్నటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళల్లోని కనిపిస్తున్నటువంటిది ఏంటంటే గతంలాగా ఏ పథకాలు కూడా అందట్లేదు, గతంలో లాగా ఏ విధమైనటువంటి సంక్షేమం పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కూడా జరగట్లేదు. రోడ్లు వేస్తామని చెప్పారు, ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే చెప్పండి, ఇప్పుడు మీకు జిల్లాలో రోడ్లు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి? వీళ్ళు చెప్పింది, కూటమి నాయకులు చెప్పింది ఒక మాట అండి, చేసేది ఒక మాట. ఇవాళ రోడ్లు వేసేస్తాం, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రోడ్లు అస్సలు బాగోలేదు, రోజు అదే చేయించేవారు. ఇవాళ కనీసం ఎక్కడికి వెళ్ళినా సందుల్లోకి వెళ్ళినా కూడా ఆ రోడ్లు పోడ్చలేదు సహా పక్క ఉన్న రోడ్లు కూడా వేయడం మానేశారండి. ఈవేళ చోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు నిర్వర్ణీయంగా ఉంది. అసలు ఆ రోడ్డు మీద వెళ్ళడానికి కూడా భయపడుతుంటే దాన్ని మొన్న అక్కడ స్థానికులు మట్టి రోడ్డు, వాళ్ళ స్థానికులు సొంత డబ్బులతో మట్టి రోడ్డు వేసుకొని వాళ్ళే
వాళ్ళే స్థానికులు మట్టి రోడ్డు వేసుకొని రోడ్డు మీద నుంచి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈవేళ ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో కళ్ళు పోయినట్టుగా ఉన్నాయండి. ప్రతి ఒక్క కుర్రవాడికి కూడా మెడికల్ కాలేజ్ కనబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి మెడికల్ కాలేజ్ కనబడుతుంది. మరి స్పీకర్ గారికి ఎందుకు కనబడట్లేదో మాకు అర్థం కాలేదు. ప్రజల కోసం కడుతున్న గవర్నమెంట్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇంక దాంట్లో మనం అర్థం లేదు. ఇంకా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు, ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేశాడు, ఏడుస్తున్నారు. ఆ మహిళలు ఫ్రీ బస్సులు వేసినా సరే వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. ఇవాళ ఏ పథకం చేసినా జగనన్న పథకాలనే కాపీ కొట్టి ఆ కాపీనే ఈయన మాకు అందరికీ అందిస్తున్నాడండి. అది కూడా 100లో 75% ఫెన్షన్లు తీసేసి ఆ ఫెన్షన్ల మీద వచ్చిన డబ్బులు, ఈ మద్యం మీద వచ్చిన డబ్బులు, ఈ డబ్బుల మీదే జనాలకి పథకాలు ఇస్తున్నాడు. కానీ అక్కడ తీసుకెళ్లి డబ్బు అంతా అమరావతిలో నీళ్లు తోడడానికి తప్ప దేనికి పనిచేయలేదండి. ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రజలకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి స్థానం నిరుద్యోగ భృతి లేదు, ఏ విధమైన అభివృద్ధి కూడా లేదండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారస్తులు కానీ నిజంగా మాట్లాడుకుంటే ఇవాళ స్థానికంగా వ్యాపారుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఏ వ్యాపారం జరగట్లేదండి. ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని బ్యాంకుల్లో కూడా విపరీతమైన గోల్డ్ తాకట్లు పెట్టుకొని డబ్బులు తీసుకొని అప్పులు చేసుకొని ఇంకో విషయం ఏంటంటే ఘోరం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక రియల్ ఎస్టేట్ నడుస్తుందండి. జగనన్న ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఇళ్ల పట్ట సెంటున్నర ఇచ్చిన ఇళ్ల పట్ట ఏదైతే ఉందో ఇవాళ పేద ప్రజలు, నిజంగా చెప్తున్నాను, పేద ప్రజలందరూ కూడా అవి 1.5 లక్షన్నరకి 2 లక్షల రూపాయలకు అమ్ముకొని వాళ్ళ ఇంటి జీవనం సాగిస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ దిగపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి తెలియజేసుకుంటున్నానండి.